ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ద్వారబంధం అనే గ్రామం అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే ఆ గ్రామంలో ఫస్ట్ టైం అనమాట. ఇంచుమించు కాక 45 సంవత్సరాలు నివసిస్తూ ఉన్నారనమాట. మొత్తం అప్పటి నుంచి గుడిసెల్లోనే, పాకల్లోనే నివసించేవారనమాట. ఇప్పుడొచ్చేమో గవర్నమెంట్ నుంచి అయితే ఒక హౌసింగ్ అయితే కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఆ హౌసింగ్ అయితే స్లాబ్ వర్క్ అయితే అవుతుందనమాట. ఈరోజు నేను డ్రైవర్గా నేనైతే వెళ్తున్నాను. అలాగే ఈ ఊరు వాళ్ళకైతే ఈ రోడ్ ఎప్పుడు క్లియర్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అందుకే నేనైతే గవర్నమెంట్ వాళ్ళకి ఈ రోడ్ అయితే త్వరగా కంప్లీట్ చేసి ఇస్తారనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఆ ఊరైతే కొంత ప్రాంతం అనమాట. మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఈ లొకేషన్ అయితే ద్వారబంధం విలేజ్ అనమాట. లొకేషను మరిపాడు పోస్టు, సీతంపేట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. అయితే రోడ్ వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక దగ్గర 15 సంవత్సరాలు అయితే అవుతుంది, కానీ రోడ్ అయితే క్లియర్ అవ్వలేదు. ఇప్పటికీ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇప్పుడు జేసీబీ ఉంది. రోడ్ అయితే దీంతో రెండోసారి క్లీన్ అయితే చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నా వెహికల్ అయితే మధ్యలో ఆపి వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు వర్క్ వచ్చేమో మధ్యలో వరకు మీకు ఏ విధంగా కాంక్రీట్ వేయడం అవుతుంది, ఆ విధంగా అయితే నేను వీడియో రూపంలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మా వర్క్లో కనుక మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు రోడ్ అయితే చూడండి వర్క్ అవుతుందన్నమాట. లెవలింగ్ చేస్తుంది. దీంతో మూడో దాప అనమాట. మూడోసారి లెవలింగ్ చేసి మొత్తం వరదలు అయితే వర్షాకాలం మొత్తం కొట్టుకెళ్ళిపోయి మొత్తం రాళ్ళు అయితే తేలిపోయాయి. ఇప్పుడు లెవెల్ చేస్తున్నారు. ఈ లెవలింగ్ కూడా చేసి మళ్ళీ రోడ్ వర్క్ చేయకపోతే ఇది కూడా వృధా అయితే అవుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇదేనమాట ద్వారబంధం విలేజ్. నేనైతే ద్వారబంధం విలేజ్కి అయితే వచ్చేసాను. లొకేషన్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్? పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి లొకేషను. ఫ్రెండ్స్, మేము వర్క్ చేసే ఇల్లు అయితే ఇదేనమాట. బార్ బెండింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి, ఎలక్ట్రికల్ పైపులు అయితే వేస్తారు. మన వాళ్ళైతే రూమ్ వేజ్కి అయితే క్రాంక్ వేస్తారు. మీరు చూడొచ్చు, ఈ విధంగా క్రాంక్ అయితే మన వాళ్ళు వేస్తారు. పర్లేదు, బాగానే ఉంది బార్ బెండింగ్ అయితే. మొత్తం ఈరోజు రెండిళ్ళు అయితే కాంక్రీట్ వేయబోతున్నాము. ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే 8mm రాడ్ అయితే మొత్తం యూజ్ చేశారు. చూడండి, భీములకి అయితే మొత్తం 12mm అయితే యూజ్ చేశారు. 4 రాడ్లు అయితే యూజ్ చేస్తారు మనలో. ఇది వచ్చేమో మెట్లు అనమాట, స్టెప్స్. ఈ ఇల్లుకి వచ్చేమో ఇటు ఒక స్టెప్ ఉంది. ఇల్లుకి ఆ ఇల్లు అనమాట మెట్లు. మెట్లు అయితే బాగా స్లోపింగ్లో ఉంది. మెట్లు అయితే చాలా కష్టపడి చేయాలి, సెట్ అయితే అవ్వదు. ఇది ఫ్రెండ్స్, అప్పట్లోన ఈ ఏరియా మొత్తం గుడిసెల్లోనే ఉండేవాళ్ళు. ఇంచుమించు 40-45 సంవత్సరాలు అని చెప్పాను కదా. అదే ఏరియాని మొత్తం జేసీబీతో లెవెల్ చేసి ఇప్పటికి లెవెల్ చేసి ఒక 10-15 సంవత్సరాలు అయిన తర్వాత ఆ హౌసింగ్ అయితే శాంక్షన్లు అయితే అయ్యాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గుడిసెల్లో ఉన్నవన్నీ ఏరియా మొత్తం అవి మొత్తం తీసేసి ఇప్పుడు స్లాబ్లే అవుతున్నాయి. స్టార్టింగ్ ఫస్ట్ టైం అనమాట స్లాబ్ అయితే వేయడం అవుతుంది ఈరోజు. మీరు చూడొచ్చు, 2 ఇళ్ళు వేస్తున్నాం ఈరోజు. వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. పిల్లలు అయితే ఆన్ చేస్తాం. చూడండి, జనాలు అయితే మామూలుగా లేదు. వామో, ఇప్పుడే ఫస్ట్ లోడ్ వేస్తున్నాము. వాళ్ళు తెలిసిన బంధువులు అయితే పిలిపించారనమాట. అందరూ సాయంకి అయితే వచ్చారు. చూడండి, జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు, మామూలుగా లేదు. మట్టి సెంటరింగ్ కాబట్టి ఈ విధంగా నల్లమాల అయితే ముందుగా వేసుకొని అప్పుడు కాంక్రీట్ అయితే వేయాలన్నమాట. జనాలైతే బాగా విపరీతంగా ఉన్నారు చూడండి. అందుకే పరంజాలో ఒక స్టెప్ మీద ఇద్దరేసి ఉండి గమ్యంలో వేస్తున్న కాంక్రీట్ అయితే ఎలా అందుకుంటున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బాయ్స్లు అయితే ముందు ఉన్నారు. వాళ్ళు అలసిపోయి దిగిపోయారనమాట. ఇప్పుడు లేడీస్లు అయితే దిగిపోయారు పరంజా మీద. అంత లోడ్ గమ్యం మీద ఎక్కాలంటే చాలా కష్టమే.
స్లాబ్ కాంక్రీట్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా వైబ్రేటర్ అయితే పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టాలి. లేదంటే అక్కడక్కడ కన్నాలు అయితే కనిపిస్తుంది, కాంక్రీట్ అంటే పిక్కలే కనిపిస్తుంది అనమాట. అంత స్ట్రెంత్ అయితే రాదు. కర్రతో పొడవడం అయితే ఏమి చేయకూడదు. వైబ్రేటర్ అయితే ఖచ్చితంగా వాడాలి. మన వాళ్ళైతే వైబ్రేటర్ వద్దనేసారు. ఇప్పుడు ఒక ఇల్లు అయితే క్లియర్గా అయితే అయిపోయిందనమాట, కాంక్రీట్ వేయడం. ఇంకా ఇంకో ఇల్లు పక్కన అయితే ఉందనమాట, అవి ఇంకా వెయ్యాలి. చూడండి, కాంక్రీట్ అనేది ఈ విధంగా వేసి బడ్డతో లెవెల్ చేసి వాటర్ ఎటు వెళ్తుందో చూసుకొని లెవెల్ చేస్తూ కొట్టుకుంటూ పోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కుర్రాలు అయితే అసలు వేస్తున్నారు. ఎందుకంటే జనాలు ఎక్కువ మంది కదా, కొంతమంది పని చేస్తూ కొంతమంది రెస్ట్ తీసుకుంటూ అలా కుర్రాలు అయితే ఇప్పుడు అసలు వేస్తున్నారు. చూడండి ఎంత హుషారుగా ఉన్నారు. ఫ్రెండ్స్, మేమైతే స్లాబ్లకి సిమెంట్ టైం వచ్చి నాగార్జున సిమెంట్ 53 గ్రేడ్ ఓపీసీ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మేమైతే ఒక బస్తా సిమెంట్ 6 గంపలు ఇసుక 8 గంపలు పిక్ అయితే వేస్తున్నాము స్లాబ్ కాంక్రీట్ వర్క్కి. మీకు ఏ విధంగా ఒక బస్తాకి ఇసుక చిప్స్ ఏ విధంగా వేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా ఒక బస్తాకి 6 గంపలు ఇసుక 8 గంపలు పిక్ అయితే వేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, మధ్యాహ్నం భోజనానికి అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంతే కష్టపడి పని చేస్తున్నాం కదా, స్లాబ్ వేసి కాంక్రీట్. ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, అలాగే సార్. మూడు నేను బయట ఎందుకంటే ఫోన్ మరి పిల్లలు పక్కన వైబ్రేటర్ యూజ్ చేయకపోతే ఈ విధంగా కరెక్ట్ అయితే భీముడికి పడవాలి, లేదంటే పడవకపోతే లోపల అనేది సెట్ అయితే అవ్వదన్నమాట కాంక్రీట్. అక్కడక్కడ అయితే ఈ విధంగా కన్నాలుగా కనబడుతుంది. అందుకే వీటికైతే ఖచ్చితంగా వైబ్రేటర్ అయితే వాడండి, చాలా బాగుంటుంది. స్ట్రెంత్ కూడా చాలా పెరుగుతుంది అనమాట, పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కర్రలతో పొడిసే కన్నా వైబ్రేటర్తో వేస్తే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, జనాలు అయితే ఒక సర్కిల్లో ఉన్నారనమాట. ఇంకో లైన్ వచ్చేమో కాంక్రీట్ తో వచ్చే లైన్ అనమాట ఇది. ఇంకో పక్క వచ్చేమో ఖాళీ గమ్యాన్లు చూడండి ఏ విధంగా దర్జాగా చేతి అంటుకుంటున్నారు అనమాట గమ్యాన్లు. అటుపక్క లోడ్ వెళ్ళిపోతుంది బాయ్స్ దగ్గర, ఈ ఖాళీ గమ్యంలో ఆ లేడీస్ దగ్గర అయితే వస్తుంది. చూడండి, ఈ జనాలు అయితే చూడండి మామూలుగా లేదు. సెంటరింగ్ వర్క్ కానీ నీట్గా వర్క్ చేయకపోతే, కరెక్ట్గా సెట్ చేయకపోతే కానీ, కింద పెద్ద పెద్ద పలకరాల్లో సపోర్ట్ కాయకపోతే ఈ జనాలు స్లాబ్ మీద ఎక్కితే మరి పోటీల సంగతి ఇరిపోయే అవకాశం లేదా దిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనలో అయితే సెంటరింగ్ బాగా పర్ఫెక్ట్గా వేస్తారు, పోటీలు కూడా దగ్గర వేస్తారు. అందుకే ఇంతమంది జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు ఖాళీ కూడా లేదు అక్కడ. చాలా మంది ఉన్నారు. ఈ సెంటరింగ్ అయితే బాగా వేస్తారు, దానివల్ల ఇంతమంది అయితే ఎక్కగలిగారు అనమాట దీని మీద. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అయితే మొత్తం కంప్లీట్ గా 2 ఇళ్ళకి అయితే కాంక్రీట్ వేయడం జరిగింది. ఈ విధంగా చూడండి మొత్తం గజం బట్టితో అయితే నీట్ గా లెవెల్ చేస్తూ రావాలన్నమాట. మెట్లు కూడా కాంక్రీట్ వేయడం అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గంటలు అయితే కొట్టాలి గజంబర్తోని. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఫినిషింగ్ వేసేటప్పుడు ఈ గరుకు ఉండడం వల్ల అనేది ఫినిషింగ్ వేసేటప్పుడు గట్టిగా అతుక్కుంటుంది సిమెంట్. చూడండి ఈ విధంగా వాటం చూసుకుంటూ మనం లెవెల్ అయితే చేస్తూ రావాలన్నమాట. ఈ రోజు మొత్తానికి అయితే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. కాంక్రీట్ అయితే లెవెల్ చేస్తారు. 5 ఇంచుల మందం మీద అయితే కాంక్రీట్ వేయడం అయింది స్లాబ్. చూడండి ఈ ఊరు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట స్లాబ్ వేయడము. జనాలందరూ భోజనానికి వెళ్ళిపోతారు, మిల్లర్ కూడా ఆపాము. వర్క్ అయిపోయింది కదా, ఇప్పుడు వర్క్ అయితే ముగిస్తున్నాం ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.